దీంట్లో కూడా డిజిలాకర్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ మనం ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు ముందు డిజిలాకర్ అడుగుతున్నారు. అందులో మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకుంటే దాని నెంబర్ ఉంటుంది, ఒక నెంబర్ వస్తుంది కోడ్. ఆ కోడ్ మనం అందులో ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట, మళ్ళీ మనం సర్టిఫికేట్స్ అప్లై చేయకుండా. కాకపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఓకే. ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు వస్తాయా? ఇప్పుడు చదివేసి ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు రావు. ఇప్పుడు మనం చదువుతుంటే వస్తాయి. సపోజ్ నేనే ఇప్పుడున్న బ్యాచ్ అంటే దాంట్లో మన సర్టిఫికెట్లు ఆల్రెడీ లాక్ చేసుకోవాలి, మనం ముందు అప్లోడ్ చేసుకోవాలి. అనేది చేసుకుంటే నెక్స్ట్ టర్మ్ నుంచి మనకి ఇంకా అవసరం ఉండదు, మళ్ళీ సర్టిఫికెట్స్ ప్రతిసారి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ లాకర్ నెంబర్ ఇస్తే అక్కడ వెరిఫైడ్ అయిపోతాయి. ముందు అవి ఆల్రెడీ తీసుకున్నోడు దాంట్లో స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి. అలా కాదు కదా కావాల్సింది, యూనివర్సిటీతో లింక్ అప్ అయి తీసుకోవాలి. అది కావాలి. ఇంకా మనకి విదేశాల్లో ఉన్నోళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళకి కానీ మధ్యలో ఆ సదరు సంస్థలు అడుగుతుంటాయి సర్టిఫికెట్ కావాలని. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికాలో వీటిలో ప్రత్యేకంగా సర్టిఫికెట్ కావాలి. ఇక్కడ వాళ్ళ స్టడీ సిస్టమ్ వేరు, మన స్టడీ సిస్టమ్ వేరు. వాళ్ళు కొన్ని సర్టిఫికెట్లు అడుగుతారు, మనకి ఇక్కడ అయిపోయిన వాటిని మనం మార్కులు లిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఇంకోటి ఏదో పెడతారు. అట్లాంటి కొన్ని తేడాలు ఉన్నాయి. దానికోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఇక్కడ మళ్ళీ యూనివర్సిటీలో ఎవరికో లంచాలు ఇచ్చి తొందరగా పని చేసుకోవాల్సి వస్తుంది చదివినా. అలా కాకుండా యూనివర్సిటీలో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 88లో చదివాను.